నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమః. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, మనకి కుజగ్రహం ఈ డిసెంబర్లో మారుతూ మళ్ళీ ఫిబ్రవరిలో అంటే దాదాపుగా 38-40 రోజుల మధ్యలో ఎప్పుడు కూడా ఒక రాశి నుండి ఒక రాశికి మారుతుంది కదా. అలాగా మరి వృశ్చిక రాశి నుండి ధనుసు రాశిలోకి వెళ్ళి ధనుసు రాశిలో ఈ కాలం అంతా ఉన్నప్పుడు మిగతా రాశుల వారికి ఏదైనా ఫలితం ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పుకుందాం. దాంట్లో భాగంగా చూస్తే కనుక కుజుడు అంటే మీకు తెలుసు, భూమిపుత్రుడు కుజుడు. మంగళుడు, ఈయన వర్ణం చూస్తే ఎరుపు. ఇక్కడ కుజుడికి సంబంధించినంత వరకు మనకి ఏముంటుంది అంటే, ఒక కోపానికి ప్రతీక, ఒక సైన్యాధిపతి మనం చెప్పేటువంటిది రక్షణకి. కానీ ఆ రక్షణలో కూడా కొంచెం తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి. అట్లాంటి అంటే కోపంగా అప్పటికప్పుడు అయిపోవాలి అనేటువంటి భావన, రక్షణ బాగా చేయడం, దీంతోపాటు తొందరపాటుతనం కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఇలా కుజుడి యొక్క లక్షణాలు ఇలా ఉన్నప్పుడు ఆ కుజుడు ఒక రాశిలో ఉంటే మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క భావం మారుతూ ఉన్నప్పుడు మనకి భావ లక్షణాలు తెలుసు కనుక మనకు ఆ భావాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కుజ గ్రహం ఉన్నటువంటి ఈ ధనుసు రాశిలోకి మారుతూ ఉన్నటువంటి సమయంలో ధనుసు రాశిలో ఉన్నంతకాలం మిగతా రాశుల మీద కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూద్దాం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి కుజుడు ధనుసు రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎందుకంటే కుజుడు అనేటువంటి వాడు దాదాపుగా 35 నుండి 40 రోజుల మధ్యలో మారుతుండేటువంటి ఒక గ్రహం. ఈ కుజుడి యొక్క చలనం వల్ల, సంచారం వల్ల మిగతా రాశుల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, కర్కాటక రాశి వారికి కుజుడు ఇప్పుడు కర్కాటక నుండి 6వ స్థానంలో ఉంటాడు. 6వ స్థానం అంటే శత్రుస్థానం, రోగస్థానం, రుణస్థానం. ఈ శత్రుస్థానం, రోగస్థానం, రుణస్థానానికి కుజుడికి సంబంధం ఏమిటంటే, కుజుడు రోగము అంటే కొన్నిసార్లు నీకు ఓ కాలుకు దెబ్బ తగలవచ్చు, ఇంకే దాని వల్లనో రోగగ్రస్తులు అవ్వచ్చు. ఎప్పుడు అవుతారు? నువ్వు అజాగ్రత్తగా ఉన్నప్పుడు కాలు జారి పడితే, నువ్వు అజాగ్రత్తగా ఉన్నప్పుడు నువ్వు ఇంకేదైనా దెబ్బ తగిలించుకుంటే, నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఏదైనా యాక్సిడెంట్ అవుతాయి, అప్పుడు నువ్వు రోగస్థానంలోకి వెళతావు. ఎందుకంటే ఇది రోగస్థానంలో ఉంది కాబట్టి కుజుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఇది శత్రు బాధ. కుజుడు అంటేనే కోపం తెచ్చుకునేటువంటి గ్రహం. అలాంటప్పుడు నువ్వు ఎవరి దగ్గరనో అప్పులు చేయడం, ఆ అప్పులు నువ్వు తీర్చలేకపోతే వాడు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అప్పులు చేసేటువంటి వాళ్ళు అంటే ఇది రుణస్థానం కదా, అందుకని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే శత్రుస్థానం, శత్రువులకి ఎవరు అవుతారు? పిల్లలు ఉంటారు, యంగస్టర్స్. వీళ్ళంతా కూడా ఎవరికి పడితే ఏది పడితే అది నోరు దురుస్తూ మాట్లాడుతూ ఉంటారు. వాడెవడో వస్తాడు, సాయంత్రం 4 ఫ్రెండ్స్ని తీసుకొచ్చి 4 తన్నిపోతాడు. అంటే ఇది ఏంటి? శత్రువులను పెంచుకునేటువంటి స్థానం, పెరిగేటువంటి స్థానం. సరిగ్గా గ్రహాలు సరిగ్గా ఉండకపోతే శత్రు స్థానంలో ఇలా కుజుడు లాంటి వాడు ఉంటే, మనం ఏదో నోరుతో మాట్లాడడమో, గబుక్కున నోరు దురుస్తూ ఏదో ఎవరినో అనడం, వాడు 4 తీసుకొచ్చి ఇంకో 4 శత్రువులు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రోగ రుణ శత్రు స్థానమైనటువంటి 6వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఒక జారి పడితే రోగగ్రస్తులం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ప్రయాణంలో కానీ, నడిచేటప్పుడు కానీ, నిత్య జీవితంలో జాగ్రత్తగా ఉండడం. రెండవది, శత్రువులను పెంచుకోకుండా ఉండాలి అంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం. ఇలాంటివి కనుక చేసినట్టయితే మనకి ఈ బాధ ఉండదు. అయినా ఏదో ఇంకా అందులో తప్పనిసరిగా కుజుడు ఉన్నాడు కాబట్టి జరిగేటువంటిది జరగక మానదు అనేటువంటి భావంతో మాత్రం ఉండకూడదు. అలా ఉండకుండా మనం ఏం చేయాలంటే గ్రహ ప్రసన్నం చేసుకోవాలి. గ్రహ ప్రసన్నం చేసుకోవాలంటే తప్పనిసరిగా కుజుడిని ఆరాధించడం, కుజ స్తోత్రం చదవడం, వీలైతే దానం చేయడం, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళడం అనేటువంటివి చేసినట్టయితే బాగుంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం విన్నదాన్ని బట్టి ఈ రాశులకు కుజుడి యొక్క ప్రభావం ఇలా ఉంటుంది అని తెలుసు కాబట్టి, తప్పకుండా మనం చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ కుజుడు ధనుసు రాశిలో ఉన్నంతకాలం మనం హాయిగా ఉండొచ్చు అని చెప్పడానికి కొన్ని, ముఖ్యంగా నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు కుజ గ్రహానికి సంబంధించినటువంటి కుజుడికి సంబంధించినటువంటి కుజుడి దగ్గర దీపం వెలిగించడం, అలాగే
కుజుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోవడం, ఈ రెండు చేయడంతో పాటు తప్పనిసరిగా ఇది కూడా వీలైనంత వరకు మంగళవారాలు చేయడం మంచిది. మంగళవారం కుజుడికి సంబంధించినటువంటి రోజు. మనం ఆ రోజు వీలైతే ఎర్రటి వస్త్రాలు ధరించడం, అలాగే కుజుడిని పూజించేటప్పుడు ఎర్రటి పుష్పాలతో పూజించడం. ఇక బయటకు వచ్చిన తర్వాత మనం ఎవరికి ఏది దానం చేయాలన్నా ఎర్రని వస్తువులు, ముఖ్యంగా కందిపప్పు దానం చేయడం అన్నది ముందు నుండి మనం చూస్తున్నటువంటిది. అంతేకాకుండా ఎర్రని ఫలాలు, ఎవరికైనా పళ్ళు అంటే పప్పు దానం చేయట్లేదు, పళ్ళు దానం చేస్తున్నామంటే ఒక ఎర్రపు రంగు ఉన్నటువంటి పండ్లని మనం దానం చేయడం. ఎవరికైనా వస్త్రం పెట్టాల్సి వస్తుంది, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక బ్లౌజ్ పీస్ పెడుతున్నాం అనుకోండి, అది కూడా ఎర్రటి వస్త్రం. లేదా ఎవరికైనా దానమే చేస్తున్నాం అనుకోండి, ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలని పెట్టడం. వీటితో పాటు గోశాలకు వెళ్ళడం, గోశాలలో మనం గోమాత సేవ చేయడం కాకుండా గోమాతకి గ్రాసాన్ని అందించడం అనేటువంటివి కనుక చేసినట్టయితే మనకి ఈ దోషాలన్నీ పోతాయి. ఇవేవి నా వల్ల కాదు అనుకుంటే కనీసం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేకపోతే అభిషేకం చేసుకున్నట్టయితే, లేదా సుబ్రహ్మణ్య స్వామికి స్తోత్రం చదవడం, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి మీకు ఏ స్తోత్రం ఏది రాదు అంటే నమస్కారం చేస్తే ఆ కుజుడి వల్ల వచ్చేటువంటి ఏదైనా చెడు ఉంటే, ఆ దోషం ఉంటే ఆ దోషం తొలగిపోయి మనకు ఈ 40 రోజులలో ఎలాంటి చెడు జరగకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని తప్పకుండా మనకి గ్రహాలేవి కూడా మన మీద కోపం పెంచుకోవు. ఏ గ్రహం కూడా కోపాన్ని కాదు, మనకున్నటువంటి పూర్వపుణ్య ఫలితమే ఇక్కడ అనుభవిస్తాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని గ్రహాల అనుగ్రహం కోసం తప్పనిసరిగా మనం గ్రహ ఆరాధన చేయడం అన్నది మర్చిపోకుండా ఉంటే సుఖంగా ఉంటాము. విన్నారుగా? మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు, మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికని బట్టి ఈ 15 రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా, మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ ద్వితీయంలో కానీ ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.